నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు తనయుడు కార్తీక్ వివాహ వేడుకలకు హాజరు రాష్ట్రీయ ఏకతా దివాస్ లో భాగంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం భీమ్గల్ లింబాద్రి గుట్టపై కన్నుల పండగ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వివేకానంద జయంతి సందర్భంగా నవంబర్ 4న యువజన క్రీడలు నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఆర్మూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆర్మూర్ పట్టణంలోని విజయలక్ష్మి గార్డెన్స్లో జరిగిన గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ కొడుకు కార్తీక్ వివాహ వేడుకలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. మామిడిపల్లిలోని విజయలక్ష్మి గార్డెన్స్లో జరిగిన గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు శర్మ కొడుకు కార్తీక్ శర్మ వివాహ వేడుకలకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం నవ దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు చెప్పారు. పురోహితులు సుబ్బారావు శర్మను మరియు నవ దంపతులను శాల్వా పూలమాలతో సన్మానించి వారి నుంచి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు బల్లేపల్లి సుబ్బారావు కుటుంబీకులు తదితరులు ఉన్నారు. రాష్ట్రీయ ఏకతా దివాస్లో భాగంగా ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు. పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులకు ఉత్సాహంగా 2K రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ ఏకతా దివాస్ కార్యక్రమంలో భాగంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, విద్యార్థులు తదితరులున్నారు. మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రన్ ఫర్ యూనిటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా మేము ఇక్కడ మామిడిపల్లి నుండి ఆర్మూరు అంబేద్కర్ సెంటర్ వరకు 2K రన్ నిర్వహించడం జరిగింది. ఆర్మూర్లో ఇక్కడ మా సబ్ డివిజన్ పరిధిలో ఆల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. దీనిలో భాగంగా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే నిర్దేశించారో మన అందరూ మన యూనిటీ కోసం ఒక భారతదేశం ఆ రోజు ఎన్నో సంస్థానాలతో ఉండే మరి వాటిని విలీనం చేసి మన దేశాన్ని సమగ్రత ఒక భౌగోళిక రూపాన్ని తీసుకొచ్చిన వారి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నవంబర్ 4వ తేదీన జిల్లా యువజన క్రీడలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 29వ జాతీయ యువజన ఉత్సవాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారని, క్రీడల్లో ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు జిల్లా స్పోర్ట్స్ అధికారిని సంప్రదించాలన్నారు. జానపద నృత్యము, జానపద గీతాలు, కథా రచన, పెయింటింగ్, వక్తృత్వ పోటీ, అలాగే కవితా రచన, జిల్లా స్థాయి ఇన్నోవేషన్ పోటీలు అనేది దీంట్లో భాగంగా నిర్వహించబడుతుంది. 11వ నెలలో అంటే 4వ తారీఖు అంటే నవంబర్ 4th ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. దీంట్లో ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా ఉంటే మేము నంబర్ కూడా ఇచ్చాను 970117197011771144 కి సంప్రదించినట్లయితే మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకొని మిమ్మల్ని కూడా ఈ పోటీలో పాల్గొనడానికి వాళ్ళ అవకాశం అనేది కల్పిస్తారు. ఆసక్తి గల యువతి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. దీంట్లో సెలెక్షన్ అయిన వాళ్లకు రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపిస్తామని చెప్పేసి గారి మాకు డివైఎస్ఓ గారు తెలియజేశారు. అదే విషయాన్ని కూడా పత్రికాముఖంగా కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం పూర్తిగా తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని 20% మ్యాచరున్న కొనుగోలు చేయాలని, రైతులను పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దేవరాం తదితరులు ఉన్నారు. చెప్తున్నారు
ఇక్కడ అధికారులు చెప్తున్నారు, కిందికి వచ్చేసరికి మాత్రం మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు, పేపర్లు వస్తే సరిపోదు, టీవీలు వస్తే సరిపోదు అని చెప్పి కింద ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువన్నా తీసుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, కానీ కింద మాత్రం తీసుకోకుండా మొండికేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వాళ్ళకు జీవో రూపంలో ఇచ్చి అందరినీ కూడా ఆదుకునే విధంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. నాటి నుంచి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపాదిక మీద కౌలు రైతులందరినీ కూడా గుర్తించి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్. 33% నష్టం జరిగితేనే నష్టపరిహారం చెల్లిస్తామనే కండిషన్ షరతు ఏదైతుందో అది ఎత్తివేయాల్సిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది రైతు యూనిట్గా రైతుకి ఎన్ని ఎకరాలు నష్టపోతే అన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలని, ప్రస్తుతం అయితే 20% ఉన్న తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఏ కొర్రీలు పెట్టకుండా అట్లాగే తరుగు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 60,000 రూపాయలు నష్టపరిహారం, ఇసుక మేట పెట్టిన వాటికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం అట్లాగే ఈరోజు తప్పనిసరిగా చెల్లించాలని చెప్పేసి మా ప్రతినిధి బృందం కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఐపీఎం స్కిల్స్ బిల్డింగ్ మరియు మ్యాజిక్ బస్సు ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలంలోని చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు అవకాశాలు వస్తున్న కళాశాల విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వర్క్ టీమ్ లీడర్షిప్ వంటి సమాజంలో పెంచుకోవడం కోసం విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు సూర్య శివాజీ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరి పట్ల ఎందుకు లిబరల్గా ఇలా కమిషనర్ గారు ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అధికారులు ఎక్కడ స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేపు భవిష్యత్తులో పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం, గట్టిగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈగల నరసారెడ్డి తన వైఖరిని మార్చుకొని ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కమిషనర్ రాజు గారు కూడా జోక్యం చేసి స్వాధీనం చేసుకోవాలి. అట్టి భూమిని పేదలకు పంచి ఆ పేదలకు పంచిన తర్వాత దాంట్లో ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసి పేదలకు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎంఎల్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పై అధికారులకు కంప్లైంట్ చేస్తామని చెప్పి. పోలీస్ అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల సేవలు ఎప్పటికీ మరువలేనివని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు ఉన్నారు. అమరులైంది. అది పహల్గామ్ అయితే లేకపోతే ఇతర చోట్ల మన దేశ భద్రతను కాపాడుతూ వారి స్వలాభం కోసం కాదు, దేశానికి వాళ్ళు అంకితమై వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి మరి వారిని గుర్తించుకోవడంలో మనకు బాధ్యత ఉన్నది. మన కోసం, మన రక్షణ గురించి, మన భద్రత గురించి వాళ్ళు తమ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మన అందరం కలిసి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలి. తర్వాత వాళ్ళు ఏదైతే ఆశయాని కోసం ప్రాణాలు ఉన్నప్రాయంగా సమర్పించారో, ముఖ్యంగా మన భద్రత గురించి, మన శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే మన దేశం ముందుకెళ్తుంది, మనం అభివృద్ధి బాటలో వెళ్తాం.
మన పట్టణం కూడా మన శాంతి భద్రతలు సక్రమంగా ఉండి. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో హలో విన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు వివిధ రకాల వేషధారణలో అందరినీ అలరించారు. పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన హలో విన్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుందని, విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ట్రీట్ ఇచ్చుకుంటూ ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ గడిపారని తెలిపారు. పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి హలో విన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై ఎల్లప్పుడూ ఏఐటీయూసీ ముందుండి పోరాటాలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులున్నారు. వస్తూనే పోతూనే తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మన కార్మికులందరికీ, దేశవ్యాప్త కార్మికులు, మున్సిపాలిటీ కానీ మన అదర్ ఏ ప్రభుత్వ గవర్నమెంటు ఆఫీసర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అభిప్రాయ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ కానీ అందరికీ ప్రభుత్వ వాళ్ళకు లెటర్ పంపడం జరిగింది. కావున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్వర్గీయ మాజీ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కమర్పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు 2K రన్లో కమ్మర్పల్లి ఏఎస్ఐ వెంకట్ కుమార్, జి నరేందర్, పోలీస్ సిబ్బంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం, పాఠశాల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకట్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు చేసిన సేవలు మరువలేనివని, ఆయన చూపిన ఐక్యత మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి, లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. భీమ్గల్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణం తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భీమ్గల్ సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను, పుస్తే, మట్టెలు స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి స్వామివారి ఆశీర్వాదం, అక్షింతలు పొందారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో భక్తులకు ఏ ఆటంకాలు కలగకుండా ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2K రన్ నిర్వహించినట్లు ఎస్ఐ రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉక్కు మనిషి అని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివాస్ను జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో దేశ సమగ్రత, ఐక్యత కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. నందిపేట్ మండలంలోని జోర్పూర్ గ్రామ శివార్లో బస్సు, బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. నందిపేట్ మండలంలోని కుద్వన్పూర్ గ్రామానికి చెందిన పోషెట్టి మరియు లక్ష్మీలు జోర్పూర్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న పోషెట్టి అక్కడికక్కడే మరణించగా లక్ష్మి తీవ్ర గాయాల పాలైంది. నాణ్యమైన చికిత్స కోసం లక్ష్మిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోషెట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్పష్టం చేశారు.
డ్రగ్స్ వద్దు ఆటలు ముద్దు అంటూ తీసిన లఘు చిత్రం దర్శకులు కచ్చకాయల శ్రవణ్ నటులను సిపి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ భాస్కర్ రావు, ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ అభినందించారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పచ్చల నడుకులకు చెందిన కచ్చకాయల శ్రావణ్ దర్శకత్వంలో నిర్మించిన సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే లఘు చిత్రాన్ని బాల్కొండలో రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ నేటి సమాజంలో డ్రగ్స్కు యువత బానిస అవుతున్నారన్నారు. ఈ లఘు చిత్రం నుంచి యువత బయటపడే విధంగా అవగాహన కల్పిస్తూ లఘు చిత్రాన్ని నిర్మించారన్నారు. డ్రగ్స్ వద్దు ఆటలు ముద్దు అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు అడుగులు వేయాలని పేర్కొన్నారు. లఘు చిత్రాన్ని తీసిన దర్శక నటులను ప్రత్యేకంగా అభినందించారు. నటులు యువ రైతు సంజీవ్, రాజు, బాలు, వినయ్, కెమెరామెన్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. మండలం పచ్చలనడుపుల గ్రామానికి చెందినటువంటి శ్రావణ్ మరియు వారి యొక్క టీం ఒక షార్ట్ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది. దీంట్లో ఒక అబ్బాయి గంజాయి మత్తులో అతని యొక్క తండ్రి ప్రాణాలని చివరికి కోల్పోవడం మనం ఈ యొక్క వీడియోలో చూడడం జరిగింది. దయచేసి యువత డ్రగ్స్ కు అలవాటు పడకుండా వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చదువుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువతకు సూచించనైనది. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ తీసి నందుకు ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందటికి వచ్చినందుకు మన యొక్క వేల్పూర్ మండల వాసులను అభినందిస్తుంది. జగన్పల్లి మండలంలో రాష్ట్రీయ ఏకతా దివాస్ ను పురస్కరించుకొని జిల్లా సిపి ఆదేశాల మేరకు 2K రన్ను నిర్వహించారు. జాతీయ రహదారి నుండి మనోహరాబాద్ గ్రామ పొలిమేర వరకు రన్ను కొనసాగించామని ఎస్ఐ ఎండి మాలిక్ రెహమాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్ఫూర్తిని స్థానిక జిల్లా సిపి ఆదేశాల మేరకు 2K రన్ గ్రామ యువకులతో మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో కొనసాగించి అందులో పాల్గొన్న వారికి 3 మెడల్స్ను కూడా బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీలు సతీష్, గ్రామ క్రీడా యువకులు, ఆయా యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కిలోమీటర్ రన్ నిర్వహించబడింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్, గౌరవనీయులు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ. సో బర్త్ యానివర్సరీ భాగంగా 2K రన్ నిర్వహించబడింది. దీంట్లో అందరూ చేశారు. దీంట్లో 3 మెడల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడింది. సో ఇది రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా చేయవలసి అయింది. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఇందల్వాయి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియ అమలుపై సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనమా పిఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీ దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్వ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి బిఎల్ఓ, సూపర్వైజర్లు, బిఎల్ఓలకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకట్రావు ఉన్నారు. రాష్ట్రీయ ఏకతా దివాస్ సందర్భంగా పోచంపాడు గ్రామంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెండోరా ఎస్ఐ సుహాసిని మరియు ఆయా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ నేటి యువత చెడు మార్గం వైపు నడవకుండా మంచి మార్గం వైపు నడిచే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం వ్యర్థమవుతుందన్నారు.
క్రీడల వైపు మరియు చదువుల వైపు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు తనయుడు కార్తీక్ వివాహ వేడుకలకు హాజరు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం. భీమ్గల్ లింబాద్రి గుట్టపై కన్నుల పండగ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. వివేకానంద జయంతి సందర్భంగా నవంబర్ 4న యువజన క్రీడలు నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఆర్మూర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గొన్న ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.